హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ లైఫ్ స్టైల్ ఇన్ తెలుగు. ఎలా ఉన్నారండి? మీరు అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మరొక హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అండ్ రీసెంట్గా పోస్ట్ చేసిన ఒక హెయిర్ ప్యాక్ వీడియోకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్కి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా మోటివేటింగ్గా ఉంటుంది ఇంకా ఫర్దర్గా మంచి మంచి వీడియోస్ చేయడానికి. అండ్ ఇక మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు నేను ఒక మంచి హెయిర్ ప్యాక్ అనేది చూపించబోతున్నానండి. మనకి ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్ని. సో ఇక్కడ నేను ఇదైతే మా పాప కోసం మెయిన్గా ప్రిపేర్ చేశానండి. సో తనకి ఈ మధ్య ఏంటంటే హెయిర్ ఫాల్ అనేది అవుతుందన్నమాట. అలాగే తన హెయిర్ చాలా రఫ్గా ఉంటుంది, దానికోసం ప్రిపేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ మెంతులు, కలోంజీ అండి. అవి రెండు పౌడర్ చేసుకున్నాను, మీకు పౌడర్ చూపిస్తున్నాను. సో ఇంతకుముందు వీడియోలో నేను ఈక్వల్ క్వాంటిటీస్లో వేసేది కూడా చూపించాను. ఇంకా ఎందుకులే అది చూపించడం అని చెప్పేసి డైరెక్ట్గా పౌడర్ చూపిస్తున్నాను. మెంతులు, కలోంజీ అండి. మనకి కలోంజీ అనేది బ్లాక్ సీడ్స్ అని అంటారు. మీకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, డిమార్ట్లో కూడా ఉంటుంది. రెండు ఈక్వల్ క్వాంటిటీ తీసుకొని పౌడర్ చేసి పెట్టుకోండి. మీరు ఇవి చాలా వాటిల్లో యూస్ చేసుకోవచ్చు, అందుకనే పౌడర్ చేసి పెట్టుకోమంటున్నాను. సో నేనైతే పౌడర్ చేసి పెట్టుకుంటానండి, మళ్ళీ పౌడర్ చేసేటప్పుడు చూపిస్తాను. సో ఇప్పుడైతే అయిపోయింది. సో దాన్ని కొద్దిగా వాటర్ వేసేసి కొంచెం సేపు నానపెట్టుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అట్లాగా. లేదు అంటే ఓవర్ నైట్ కూడా మీరు సోక్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను కలబంద తీసుకున్నానండి. కలబంద చాలామంది ఇళ్ళల్లో అవైలబుల్గానే ఉంటుంది. కలబంద వల్ల మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ నేను ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా తయారు చేసుకోవాలని చూద్దాం. తర్వాత వీటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ ఎలా మనం యూస్ చేయాలనేది కూడా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కలబంద అయితే కొంతమందికి పడదండి ఇట్లా రాగా తీసుకుంటే. అటువంటి వాళ్ళు మనకు ప్రాసెస్ చేసిన జెల్ ఉంటుంది కదా, అలోవెరా జెల్ ఆన్లైన్లో ఉంటుంది అండ్ ఆయుర్వేదిక్ షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, అది యూస్ చేయండి. సో నాకైతే దీనివల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. అండ్ మా పాప కూడా ఇంతకుముందు ఒకసారి యూస్ చేశాను, నాకు డిఫరెన్స్ ఏం అనిపించలేదు. సో అందుకని తనకి కోసం యూస్ చేస్తున్నాను అనమాట. తనకు కూడా సేమ్ డైరెక్ట్ రాదే పెట్టేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. ఇది ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది కదా. సో కరివేపాకు మనకి చాలా విధాలుగా మంచిదండి, మనం డైరెక్ట్గా తీసుకుంటే ఇంకా మంచిదన్నమాట. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం ఆకులండి. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఈ చెట్లు పెంచుకుంటున్నారు. ఒకవేళ ఇది లేదనుకుంటే మందారం ఆకుల పొడి మనకు బయట దొరుకుతుందండి. సో అదైనా యూస్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చూపించిన ఈ 5 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ మిక్సీ జార్ తీసుకొని కరివేపాకు అండ్ మందారం ఆకులు తుంచి వేసుకున్నాను. తర్వాత ఈ కలబంద ముక్కలు కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పైన స్కిన్ తీసేసి, అంటే గ్రీన్ కలర్ ఉంది కదా, అది తీసేసి లోపల ఒకటే వేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అండి. బట్ మంచిగా వాష్ చేసుకొని ఎల్లో ఏమీ లేకుండా చూసుకొని వేసుకోండి. ఆ ఎల్లో ఉండడం వల్ల ఏంటంటే మనకి హెయిర్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దీన్ని మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో ఏదైనా ఒక కాటన్ కానీ, సిల్క్ కానీ, నెట్ ఫ్యాబ్రిక్ ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి, దాంట్లో వడకట్టుకోండి. మీకు ఫ్యాబ్రిక్ అయితే కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట. సో ఇందులో మనకి పెద్దగా ఏమి ఉండదండి. ఒకవేళ ఏమైనా ఉంటుంది, జుట్లో ఇరుక్కుంటుందేమో అని చెప్పేసి నేను ఇక్కడ స్క్వీజ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా కూడా పెట్టేసుకోవచ్చండి. కొంచెం ఆరిపోయిన తర్వాత అది ఈజీగా వెళ్ళిపోతుంది అనమాట, ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇప్పుడు దీనివల్ల బెనిఫిట్స్ చూద్దామండి. మెయిన్గా ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ చేస్తుందండి. ఒక్కసారి పెట్టుకోగానే హెయిర్ ఫాల్ తగ్గించేస్తుందని అయితే నేను చెప్పను. మీకు నిదానంగా స్లో చేస్తుంది అనమాట హెయిర్ ఫాల్ అవ్వడం. తర్వాత హెయిర్ గ్రోత్ కూడా మంచిగా ఉండేలాగా చేస్తుందండి. సో హెయిర్ గ్రోత్ మంచిగా ఉండాలంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఉండాలి. అట్ ది సేమ్ టైం మన స్కాల్ప్ అనేది క్లీన్గా కూడా ఉండాలి. సో ఇది స్కాల్ప్ని క్లీన్గా ఉంచుతుంది. మనకి డెడ్ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయి కదా, సో దాన్ని రిమూవ్ చేసి మనకి న్యూ హెయిర్ గ్రోత్ అవడానికి హెల్ప్ చేస్తుందండి. సో న్యూ హెయిర్ గ్రోత్ అవడం వల్ల మనకి హెయిర్ థిన్ అయిపోవడం ఉండదు, హెయిర్ థిక్గా గ్రోత్ అవుతుంది అనమాట. ఇందులో మనం కరివేపాకు కూడా యూస్ చేసాం కాబట్టి మన హెయిర్ అనేది బ్లాక్గా గ్రో అవడానికి హెల్ప్ చేస్తుందండి. అలాగే త్వరగా వైట్ హెయిర్ రాకుండా కూడా మందారం ఆకు అలాగే ఈ కరివేపాకు రెండు కూడా ఉపయోగపడతాయి. సో ఇంగ్రీడియంట్స్ ఏది స్కిప్ చేయొద్దండి. అక్క మేము ఇది స్కిప్ చేయొచ్చా, మా దగ్గర లేదని చెప్పి అంటారు. మీ దగ్గర లేకపోతే పౌడర్ రూపంలోనే తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ అయితే ఏది స్కిప్ చేయొద్దు. అండ్ సమ్మర్కి కూడా ఇది బెస్ట్ హెయిర్ ప్యాక్ అండి. అలోవెరా మనము రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది డ్రై అయిపోకుండా అండ్ రఫ్ అవ్వకుండా ఉంటుందండి. మా పాప హెయిర్
మెయిన్లీ కింద చాలా రఫ్ అయిపోతుంది అనమాట. తనకి నేను డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు పైకి కడతాను కదండి, తనది ఆల్రెడీ డ్రై హెయిర్ అట్ ది సేమ్ టైం కర్లీ హెయిర్ అనమాట. కర్లీ హెయిర్ మనకి ఇంకా బాగా రఫ్ అవుతుంది. సో పాపదైతే అంటే కొంతమంది కర్లీ హెయిర్ కూడా సాఫ్ట్గా ఉండే వాళ్ళు ఉన్నారు, బట్ ఎక్కువ మందికి ఏంటంటే రఫ్గా ఉంటుంది అనమాట. సో పాపది ఏంటంటే కింద అసలు ఎంత డ్రై అయిపోయి రఫ్ అయిపోతుందంటే నేను ఆయిల్ డైలీ పెడుతూనే ఉంటాను, అయినా కూడా అలా అవుతుందన్నమాట. సో ఇంకా నేను రీసెంట్గా తనకి హెయిర్ ప్యాక్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశాను. హెయిర్ ఆయిల్స్ అంటే ఎప్పటి నుంచో నేను ప్రిపేర్ చేసినవి తనకు పెడుతూ ఉంటాను. అండ్ ఈ మధ్య కాలంలో హెయిర్ ప్యాక్స్ కూడా స్టార్ట్ చేశానండి. తను కొంచెం పెద్దదైంది అండ్ తను కూడా ఇంట్రెస్టింగ్గా పూపించుకుంటుంది అనమాట. తనకి ఇష్టం లేకుండా నేను ఫోర్స్ అయితే చేయను, తను పెట్టుకుంటానంటేనే పెడతానండి. సో ఇలా తలంతా పెట్టేసి అంటే మెయిన్గా స్కాల్ప్ అంతా అవ్వాలండి, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసుకోవడమే. ఇందులో మీరు ఎటువంటి ఆయిల్స్ మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. హెయిర్ ఆయిల్ పెట్టుకున్న తల మీదనే పెట్టుకోవచ్చు, బట్ దానికన్నా నేను ఎక్కువ సజెస్ట్ చేస్తాను హెయిర్ ప్యాక్స్ డ్రైగా ఉన్నప్పుడే పెట్టుకోండి అండ్ మీ స్కాల్ప్ క్లీన్గా ఉన్నప్పుడు పెట్టుకోండి. అప్పుడే మనకి మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట మనం యూస్ చేసినా కూడా. సో హెయిర్ అయితే నాకు తెలుస్తుందండి టచ్ చేసినప్పుడు, అంతకుముందు చాలా రఫ్ ఉన్నింది. హెయిర్ ప్యాక్ పెట్టిన తర్వాత మనకి అలోవెరా యూస్ చేస్తాం కదా, చాలా సాఫ్ట్ అనిపిస్తుంది అనమాట హెయిర్ అనేది. సో ఇది టచ్ చేస్తేనే తెలుస్తుంది, మీకు వీడియోలో అయితే తెలియదు కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి. సో ఇది పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి అండ్ రెగ్యులర్గా ఇంకా ఆయిల్ పూసుకోవడం ఇదంతా కామనే. అండ్ చాలామంది షాంపూస్ కూడా అడుగుతున్నారండి, కుదిరితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని యూస్ చేయండి, లేదు బయట షాంపూస్ అయినా సరే నేను కొన్ని వీడియోస్ చేశాను, వాటిల్నే కెమికల్ ఫ్రీగా ఎలా మార్చుకొని యూస్ చేయాలి అనేది. సో అలా అయినా ట్రై చేయండి. సో మీకైతే ఈ వీడియో హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే, మీకు హెల్ప్ అయింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, నాకు చాలా ఇంపార్టెంట్, చాలా మోటివేటింగ్గా ఉంటుంది. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.